చెప్పండి. మూడోసారి ఊపుతూ చెప్పాలని ఒక నిబంధన ఆజ్ఞ జారీ చేయబడింది మీకు. మంచి, చాలా సంతోషం. ఒక మాట చదువుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి, మన టయానికి మనం ముగించుకుందాం. ఒక మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. చాలు. ఓడలను కూడా చూడుడి. 107వ కీర్తన 30వ వచనం. చాలు, పైనుంచి చదువు. ఆ 107వ కీర్తనలో చదువుతున్నాం. వారు కోరిన రేవునకు, చదవండి అందరూ ఆ మాట. 107:30లో ఆ మాట అందరూ బైబిల్ పట్టుకొని చదవండి. మంచిది. యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనంలో, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాణ్ణి ఉద్దేశించొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. చాలు. కొద్దిసేపు నా వైపు చూస్తూ ఆలకించండి. 4 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. బల్ల తీసుకుందాం. ఓడలు, స్టీమర్లు, పడవలు, సముద్రాలలో కొన్ని తెప్పలు ఉంటాయి. తెప్పలు అక్కడక్కడ ఈ నదిలో గట్టుని ఈ గట్టు నుండి ఆ గట్టుకు దాటించడానికి బల్లకట్టలు ఉంటాయి. కొన్ని సముద్రాలలో ఉంటాయి, కొన్ని నదులలో ఉంటాయి, కొన్ని కాలువలలో ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద చెరువులలో ఉంటాయి. ఇవి ఎక్కడ నడుస్తాయో మనకు బాగా తెలుసు. పడవలు అనేటివి ఎక్కడ నడుస్తాయో, స్టీమర్లు ఎక్కడ నడుస్తాయో, స్టార్ షిప్స్ ఎక్కడ నడుస్తాయో మనకు బాగా తెలిసినటువంటి విషయాలే. మనందరము కూడా భూలోకము నుండి పరలోకం వెళ్ళాలి. ఇక్కడ ఉన్న వారందరూ కూడా భూలోకము నుండి పరలోకమునకు వెళ్ళాలి. ఇక్కడ 5 విషయాలు మనకు కనపడతాయి. మనం చదువుకున్న వాటిలో ఓడ, సముద్రము, నావికుడు, చుక్కాని, రేవు. చెప్పండి. ఓడ, సముద్రము, నావికుడు, చుక్కాని, రేవు. ఇవి కనపడతాయి. లోకమనే సముద్రంలో ఓడ అనబడే మనము నావికుడైన యేసుక్రీస్తుతో, చుక్కాని అనబడే పరిశుద్ధాత్మతో, రేవు అనబడిన మధ్యాకాశమునకు చేరుదుము గాక. గట్టిగా. లోకమనే సముద్రంలో ఓడ అనే మన కుటుంబాలు నావికుడైన యేసు క్రీస్తు ద్వారా, చుక్కాని అనబడే పరిశుద్ధాత్మతో, రేవు అనబడే మధ్యాకాశమునకు చేరుదుముగాక. ఈ ఓడలు, పడవలు, తెప్పలు, స్టీమర్లు ఎక్కడ నడుస్తున్నాయని చెప్పాను? నీటిలో, నీటిపై. ఓకేనా?
మరి నీటిపై నడవాలి కానీ నీళ్లు పడవలోనికి మాట్లాడండి రాకూడదు. ఇవి నీటిపైన ఉండొచ్చు, నీళ్లు వీటిపైన ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? పడవ మునిగిపోతుంది. కాబట్టి దేవుని వాక్యము మనకు స్పష్టం చేస్తూ ఉంది. ఈరోజు కొన్ని ఓడల గురించి మీతో మాట్లాడతాను. కొన్ని ఓడల గురించి మాట్లాడి నెమ్మదిగా మాట్లాడి నేను ముగిచ్చేస్తాను. కొన్ని ఓడల గురించి మనం నేర్చుకుందాం. యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమనుందంటే, చదువునాను. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేద్దాము రండని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చింది. కాబట్టి వారు అతనిని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నువ్వెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, నీ సంగతంతయు మాకు మర్యాదగా చెప్పు. అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవాకు నేను భయభక్తులు గలవాడను ఉన్నాను. యెహోవా సన్నిధిలో నుండి, ఇది అండర్లైన్ చేసుకోండి, దీని కొరకు ఇంతసేపు చదివించా. యెహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నాను. చాలు. ఒక ఓడలో ఒక దైవజనుడు ఉన్నాడు. అతని పేరు యోనా. యోనాను దేవుడు అన్నాడు, నినేవే పట్టణానికి వెళ్ళు, అక్కడ ప్రజలు చెడిపోయి ఉన్నారు, వారికి ఒక సువార్త ప్రకటించు. 120,000 కంటే ఎక్కువ మంది అయినా కుడి ఎడమలు ఎరుగని జనము, బహుజనము అక్కడ ఉన్నారు, వారికి సువార్త ప్రకటించు అన్నాడు. అయితే ఈ యోనా దేవుని మాటకు అవిధేయత చూపిన వాడై, దేవుని మాటను నిర్లక్ష్యంగా తీసుకొని వారి మీద ప్రతీకారము తీర్చుకునే మనస్సు కలిగిన వాడై, వారికి సువార్త ప్రకటించడం తనకి ఇష్టం లేనందువలన అక్కడ నుండి తర్షీషు వెళ్ళే ఓడను ఎక్కినోడు మర్యాదగా ఉన్నాడా? ఓడ అమరమునకు వెళ్ళి నిద్రపోతా ఉన్నాడు. ఇప్పుడు ఓ పెద్ద తుఫాను వచ్చింది, ఓడను తల్లకిందులు చేస్తా ఉంది. అయ్యో ఏంటి ఈ మన స్థితి, ఎందుకింత అలజడి వచ్చింది, ఈ పెద్ద తుఫాను ఎవరి వలన వచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ ఓడను తేలిక చేద్దామని ఓడలో ఉన్న ఆహార పదార్థములన్నీ నీళ్ళల్లో పడేశారు. తేలిక చేద్దామని బట్టల బ్యాగులు సముద్రంలో పడేశారు. దానికి సంబంధించినటువంటి వస్తువులను, బరువైన వస్తువులన్నీ సముద్రంలో పడేశారు. అయినా ఈ తుఫాను ఆగలేదు, ఓడ నెమ్మది పొందలేదు, వాళ్ళు అలసడి నుండి బయటికి రాలేదు. వాళ్ళందరూ ఆలోచన చేశారు, ప్రార్థన చేశాం, ఇంతగా ప్రయాసపడ్డాం, మన దేవుళ్ళు దేవతలన్నిటి పేర్ల మొక్కాం, మొక్కుబళ్ళు చేశాం, అయినా కూడా ఈ తుఫాన్ ఆగట్లేదు. కాబట్టి ఎవడి వలనో ఈ కీడు జరుగుతుంది, ఎవడరా వాడని చెప్పి ఓడలో ఉన్న పేర్లని రాసుకొని చీటీ వేసి ఒక చీటీ తీస్తే అది యోనా పేరు మీద వచ్చింది. అరే ఎవడరా యోనా అంటే అక్కడ ఎవడు లేడు, ఎక్కడున్నాడో ఎతకండ్రా అని చెప్పేసి ఓడ అమరమున్న కిందికి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి వాళ్ళు ఓడను చూస్తే అక్కడ ఒకడు పడుకొని ఉన్నాడు, హిబ్రీయుడు. ఆ వేషధారణ, ఆ మాట తీరును బట్టి ఏ దేశమో అర్థమైపోద్ది. అలాగున
హిబ్రీయుడు సరే అని చెప్పేసి బాయ్ ఓయి నిద్రపోతా. ఏంటి ఎంత ముద్దు పేరు కదా, ఏం పేరు పెట్టారు? ఓయి నిద్రపోతా. అంత తుఫాన్లో నిద్రపోతుండంటే ఎంత చల్లనివాడో, ఎంత బాధ్యత లేనివాడో. అసలు ఎవడు నాశనమైనా పర్వాలేదు, నేను మాత్రము నెమ్మదిగా ఉండాలనుకునే దుర్మార్గమైన ఆలోచన అని చెప్పుకోవాలి. వాళ్ళందరూ సాగు బతుకుల మధ్యలో ఉంటే ఇతను నిద్రపోతుండంటే పొగడాలనా, గద్దించాలనా, హెచ్చరించాలి కదా, బుద్ధి చెప్పాలి కదా. అందుకని వీళ్ళు వెళ్ళి ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చింది, ఏమైందిరా నీకు? మేమందరం ఓడలో చచ్చేటట్లున్నాం, మనం తినే ఆహారాలన్నీ నీళ్ళల్లో పడేసాం, ఇంకేం లేదు, ఎండగట్టుకోవడమే, ఇంకా ఏంది పరిస్థితి అంటే, అయ్యా ఇది నా వలననే తుఫాను వచ్చింది. రైసులా ఎవరి వలన వచ్చింది? ఒప్పుకోవాలి, నా వలనే వచ్చింది. చెప్పండి, నా వలననే ఈ తుఫాను అని యోనా ఒప్పుకున్నాడు. మనలో ఎవరైనా ఒప్పుకోగలమా? నా వల్లనే కుటుంబంలో ఈ సమస్య, నా వల్లనే ఈ కుటుంబంలో ఈ కష్టం, నా వల్లనే ఆర్థిక సంక్షోభం నా ఇంట్లో, నా వల్లనే నా పిల్లలు ఇలా అయిపోయారు, నేను బాధ్యతగా చూసుకోనందువల్లనే, నేను పట్టించుకోనందువల్లనే, నా వల్లనే అని భర్త చెప్పగలడా? నా వల్లనే అని భార్య చెప్పగలదా? నా వల్లనే నా తల్లిదండ్రులు ఇలా వేదన పడుతున్నారు, నా వల్లనే నా తల్లిదండ్రులకు ఈ గర్భశోకము, నా వల్లనే ఈ అవమానము, నా వల్లనే ఈ నిందలు, పరువుగా బ్రతుకుతున్నా నా కుటుంబాన్ని, నా వల్లనే ఈ కష్టం వచ్చిందని పిల్లలు ఒప్పుకోగలరా? ఒప్పుకోగలిగితే దేవుడు అంటున్నాడు, మీరు కనికరము పొందుతారు అని చెప్తా ఉన్నాడు దేవుడు. ప్రైజ్ అల్లాహ్. కాబట్టి యోనా అంటున్నాడు, ఇది తుఫాను నా వలన కలిగినది. ఎందుకు రా నీ వలన కలిగిందనంటే, నేను యెహోవా సన్నిధిలో నుండి ఏమన్నాడు? నేను దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాను. కీడు సమయంలో ప్రార్థించవలసిన వాళ్ళు, కష్టం వచ్చినప్పుడు ప్రార్థించవలసిన వాళ్ళు, దుఃఖం వచ్చినప్పుడు ప్రార్థించవలసిన వాళ్ళు, అవమానాలు వస్తున్నప్పుడు ప్రార్థించవలసిన వాళ్ళు, బంధువులతో, రక్త సంబంధులతో, స్నేహితులతో, శ్రేయభిలాషులతో, ఇంట్లో, బయట, పొలములో, పట్టణములో, ఎక్కడైనా సరే కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు, రోగం వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రార్థించవలసిన వారు ప్రార్థించకపోతే తుఫాను పెరిగిపోతే, అలజడులు పెరిగిపోతాయి, ఆహార పదార్థములు పోతాయి, వస్త్రహీనులైపోతారు, కరువు వచ్చేస్తుంది, ఖడ్గం వచ్చేస్తుంది, ఆపద వచ్చేస్తుంది, ప్రమాదం వచ్చేస్తుంది. ప్రార్థించవలసిన వారు ప్రార్థించకుండా, ప్రమాదాన్ని అంచనా వేయకుండా, దేవుని సన్నిధికి పరిగెత్తి రాకుండా, దేవుని సన్నిధి నుండే పారిపోయి విగ్రహాల వైపు చూస్తూ, తాయెత్తుల వైపు చూస్తూ, రకరకాలైనటువంటి అంతరాల వైపు చూస్తూ, చాతబడుల వైపు చూస్తూ, చేతులు చూసే వారి వైపు చూస్తూ, జాతకాలు చెప్పేవారి వైపు చూస్తూ, రోడ్ల బడి కూర్చొని చిలక ప్రశ్నలు చేసే వారి దగ్గర కూర్చొని, రకరకాలైనటువంటి వాటిని ఆశ్రయించు వారి వలన కుటుంబాలలో తుఫానులు పెరిగిపోతా ఉన్నాయి. దేవుడు వాటిని దూరము చేయును గాక. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. దేవుడు ఆ శాపము నుండి కుటుంబాలను విడిపించును గాక, ఆ దరిద్రము నుండి కుటుంబాలను విడిపించును గాక. మన వలనే కలిగిన తుఫానులో మనకు నెమ్మది కలుగును గాక, మన బిడ్డలకు నెమ్మది కలుగును గాక. చెప్పాలి గట్టిగా, స్తోత్రం చెప్పండి. యెహోవా సన్నిధి నుండి పారిపోకుండా ఈ రోజు నుండి మనం చేయాల్సిన పని ఏంటనంటే, మనము ప్రార్థన చేయుదుము గాక. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యోనా వలన ఓడ ఆగిపోయింది. ఏమైంది? యోనా వలన ఆగిపోయింది ఓడ. యోనా వలన తుఫాన్ వచ్చింది, యోనా వలన పడవ నిలిచిపోయింది, యోనా వలన బ్రద్దలవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, యోనా వలన ఈ ఓడ కొట్టుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎవరైతే దేవుని సన్నిధిలో మొరపెట్టాల్సిన విషయాలను, దేవునికి చెప్పాల్సిన విషయాలను, దేవుని సన్నిధిలో మోకరించాల్సిన విషయాలను, దేవుని దగ్గర కనిపెట్టుకోవాల్సిన విషయాలను మనం తీసుకెళ్ళి ఎక్కడెక్కడో మనం మాట్లాడడం ద్వారా, ఇతర వాటిని ఆశ్రయించడం ద్వారా, ఇతర వాటిని కోరుకోవడం ద్వారా, మన బలమును లేకపోతే మనకున్న అధికారమును, మనకున్న వాటిని ఆశ్రయించడం ద్వారా ఏమైపోతుందంటే తుఫాను వచ్చే ప్రమాదం ఉంది. తుఫాను వల్ల మన కుటుంబం ఆగిపోయే ప్రమాదము కూడా. చెప్పాలి. ఒక క్రైస్తవుడు దేవుని సన్నిధి నుండి పారిపోకుండా, ఒక క్రైస్తవుడు కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వచ్చును గాక, పరిగెత్తుకొని వచ్చును గాక.
ఒక ప్రార్థనాపరుడు, ఒక క్రైస్తవురాలు, ఒక క్రైస్తవేతరులు ఎవరైనా సరే, బల్లలో పాలు పొందుతున్నవారు, అదేవిధంగా కానుకలిస్తున్నవారు, సభలకు సహకరిస్తున్నవారు, బాధ్యతగా ఉంటున్నవారు, పరిచర్యలో ఉంటున్నవారు, ప్రతి ఆదివారం నమ్మకంగా వస్తున్నవారు, కష్టం వచ్చినప్పుడు కూడాను అయితే మీ ఇంట్లో మోకరించాలి, అయితే మందిరంలో మోకరించాలి, అయితే మీరున్న ప్లేస్లోనే మోకరించాలి, అయితే మీ కష్టం వచ్చిన చోటనే మోకరించడానికి అనుకూలంగా ఉంటే మోకరించగలిగి ప్రార్థన చేస్తే నీ ఓడ కొనసాగుతుంది, కానీ నీ ఓడ ఆగిపోదు. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో ఆరాధించుకునే, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, కోల్పోయినవన్నీ నాకు బాధల నుండి నీవే రాకపోతే నేనేమైపోతున్నా, నీవే రాకపోతే. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా చెప్పాలి, చెప్పాలి ఉజ్జీవంగా, మరొకసారి ఉజ్జీవంగా. ఆగిపోయిన ఓడ కారణం యోనా. మొట్టమొదటిది ఆగిపోయిన ఓడ కారణం యోనా. ఎవరి వలన ఆగిపోయింది? చాలా జాగ్రత్త గమనించాలి బిడ్డలారా. ఎవరి వలన ఈ తుఫాను? యోనా వలన. జాగ్రత్త. దేవుని సన్నిధి నుండి పారిపోతున్నావేమో. నువ్వు పారిపోతే సమస్య పరిష్కరించబడదు. దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వస్తే సమస్య పరిష్కరించబడుతుంది. నువ్వు పారిపోతే స్వస్థత నందలేవు. దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వస్తే స్వస్థత దొరుకుతుంది. నువ్వు పారిపోతే సంతానమేం కలగదు. హన్నా వలె దేవుని షీలోహు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధికి వస్తే సమస్య పరిష్కరించబడింది. నువ్వు పారిపోతే ఏమి సాధించలేవు. దావీదు వలె రోజుకు మారు ఆలయానికి వచ్చి మోకరించి ప్రార్థన చేసిన దావీదు ప్రతి శత్రువును, ప్రతి క్రిటికల్ పొజిషన్ను, ప్రతి సర్కమ్స్టెన్సెస్ ను ఎదుర్కోగలిగిన సామర్థ్యము దేవుని సన్నిధిలో దొరుకుతుంది తప్ప బయట దొరకదు. నీ ఓడ ఆగిపోకూడదు అనుకుంటే ఈరోజు దేవుని దగ్గర చెప్పయ్యా, నా వల్లే నా కుటుంబంలో, నా వల్లే నా ఇంట్లో, నా వల్లే నా పిల్లల్లో, నా వల్లే నా భర్త, నా వల్లే నా భార్య, నా వల్లే నా తల్లిదండ్రులు, నా వల్లే నా పిల్లలు, అయ్యా ఇలా ఉండడానికి నా వలనే అని ఒప్పుకోగలిగితే ప్రభు అంటున్నాడు, తప్పులు ఒప్పుకున్నవాడిని ఏం చేస్తాడంటే ప్రభు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. కమ్ ఆన్ ఎవ్రీవన్, కనికరము పొందును. చెప్పండి. దేవుడు క్షమించే దేవుడు, కనికరిస్తాడు. నీ ఓడను, నీ కుటుంబాన్ని ఆగిపోనివ్వకుండా, నీ స్థితిగతులను ఆగిపోనివ్వకుండా ఆయన కొనసాగించునుగాక. హల్లెలూయా. మరొక ఓడను చూద్దాం. 2 క్రోనికల్స్ చాప్టర్ 20, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 35 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. చదువునా? సెకండ్ క్రోనికల్స్ దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20:35 నుంచి చదువుతున్నాడు. వినండి. చదువునాను. అదేలే, చదువు. దేవునికి మహిమ కలుగును గాక. 37వ వచనం చదువు. 35వ వచనం చదువు. 20:35. అందరూ చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం, పేజీ నంబర్ 374, 20వ అధ్యాయం 35వ వచనం చదువునా. ఇది అయిన తర్వాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన
ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలెనని యెహోషాపాతుతో అతనితో స్నేహము చేయగా వారు ఎజెన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషవాడును దోదావాహు కుమారుడునగు ఎలియాజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బ్రద్దలైపోయెను. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి చెప్పండి. బ్రద్దలైన ఓడ చెప్పండి, చెప్పాలందరూ. ఇంతమంది చెప్తే అంతే శబ్దం వస్తుందా? బ్రద్దలైన ఓడ. వెరీ గుడ్. ఒకటి ఆగిపోయిన ఓడ, ఎందుకు ఆగిపోయిందో చూసుకున్నాం. రెండవది బ్రద్దలైన ఓడ, ఎందుకు ఓడలు బ్రద్దలయ్యాయి. ఓకేనా? లిసన్ కేర్ఫుల్లీ. యెహోషాపాతు రాజును దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. యెహోషాపాతు రాజును దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్ చెప్పండి. స్తోత్రం. ఆశీర్వదించాడు. ఓ పెద్ద యుద్ధం వచ్చింది యెహోషాపాతు రాజు కాలంలో. ఆ యుద్ధం వచ్చినప్పుడు యెహోషాపాతు దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టాడు, ఉపవాసం ఉండి. మొరపెడితే దేవుడు అన్నాడు, యెహోషాపాతు, నీ బలమును చూసుకోలేదు, నువ్వు నీకున్న సైన్యాన్ని చూసుకోలేదు, నీకున్న ఆ ఆధిక్యతలు చూసుకోలేదు, నీకున్నటువంటి సామర్థ్యాలు చూసుకోకుండా నీకు కష్టం వస్తే, యుద్ధం వస్తే, నీకు శత్రువులు నీ ఎదురుగా నిలబడితే నీ బలాన్ని ఆశ్రయించకుండా, నీ సైన్యాన్ని ఆశ్రయించకుండా, నీకున్న తెలివితేటలను ఆశ్రయించకుండా ఇదిగో నా సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థించావే, నేను నీకు తప్పకుండా సహాయం చేస్తానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తనకు ఎలా సహాయం చేశాడు తెలుసా? వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత అతను రాజైనప్పటికీ దేవుడు అన్నాడు, ఇదిగో యుద్ధము నీవు కాదు నేను చేస్తాను. 15వ వచనములు అంటాడు, ఈ యుద్ధము యెహోవా సెలవిచ్చినదేమనగా, 15వ వచనం 20:15లో యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించునుగాక. 17వ వచనములు అంటాడు, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదో. చప్పట్లు కొట్టండి. ఈ మాసానికి, ఆగస్టు మాసానికి, ఈ ఆగస్టు మాసానికి మీకు ఒక ప్రవచనం ఎత్తి చెప్తా ఉన్నాను, మీకు ఒక ప్రవచనం ఎత్తి వాగ్దానం చెప్తా ఉన్నాను. ఈ ఆగస్టు మాసానికి పోరాటాలలో ఉన్నటువంటి బిడ్డలారా, మీరు పోరాడవలసిన పని లేదు. దేవుడే మిమ్మల్ని గెలిపించుటకు సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. పోరాటాలు ఆయన చేతిలోనికి తీసుకున్నాడు. మీరు కేవలం యుద్ధ భూమిలో నిలబడి ప్రార్థించడం వరకే మీ పని, ఉపవసించడం వరకే నీ పని, ప్రభువు పాదాలు పట్టుకోవడం వరకే నీ పని, కన్నీళ్లతో తడపడం వరకే నీ పని. నీ పోరాటాలను జయించే మార్గం ఆయనే చూపిస్తాడు. ఆయన ఈ ఆగస్టు మాసంలో అదే మీ వాగ్దానం, అదే మీ వాగ్దానము, అదే మీ వాగ్దానం. ఇక దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు యెహోషాపాతుతో అన్నాడు, నీ పోరాటాలు నేను జయిస్తాను, నేను పోరాడతాను, శత్రువులతో నువ్వు పోరాడ నిమిత్తము లేదో అని చెప్పి, ఒక కత్తి లేకుండా, ఒక ఈట లేకుండా, ఒక విల్లు లేకుండా, ఒక బాణము లేకుండా, లేకపోతే ఒడిసెల లేకుండా, చేతిలో ఒక ఆయుధము లేకుండా దేవుడు ఏం చేశాడంటే, వారు స్తుతి ఆరాధన చేస్తూ ఉండగా, వినాలి మాట, వారు ప్రార్థించి అయిపోయిన మీదట, ఉపవాస ప్రార్థనలు ప్రకటించి ప్రార్థించి అయిపోయిన మీదట వారందరూ గలమెత్తి స్తుతి ఆరాధనలు చేస్తుంటే దేవుడే రంగంలోనికి దిగి అక్కడున్న శత్రువులను మొత్తాన్ని ఒకని దృష్టి ఒకని మీదకి మళ్ళీ ఒకని కత్తిని మరొకని మీదకి పంపించి వారే కత్తితో పొడుచుకొని చనిపోయేటట్లు దేవుడు అద్భుతం చేశాడు. అక్కడ నీ పోరాటాలు దేవుని, నీ పోరాటాలు దేవుని, నీ పోరాటాలు దేవుని, నీ పోరాటాలు దేవుని. ఈ రోజు నుండి నీవి కావు, నీ పోరాటాలు దేవుని. ఈ రోజు నుండి నీవి కావు. దేవుడు అంటున్నాడు, నా భుజాల మీద వేసుకుంటా నా పోరాటాలను, నువ్వు నా వెనకుండు చాలంతే. ఆ పోరాటాలు నువ్వు పోరాడొద్దు, ఓపిక కలిగి ఉండు, సహనం కలిగి ఉండు,
ఉపవాస ప్రార్థన పెట్టుకో. నీ శరీరం రెచ్చగొడుతుందా? వద్దు. ఉపవాస ప్రార్థన నీకు నువ్వే ఉపవాసం ఉండో, నువ్వే ఇంట్లో మోకరించు. నీకు నువ్వే ఈ పూట నేను ప్రభా నేను తినట్లేదు, నేను ప్రార్థన చేసుకోవడానికి పని మానుకొని ఇంట్లో ఉంటున్నాను, నాకున్న పోరాటాలు ఇవి, నాకున్న పరిస్థితులు ఇవి, నాకున్న స్థితిగతులు ఇవి, ఇదిగో ఈ పోరాటాల్లో జయ జీవితం కొరకు నా పక్షాన్ని నువ్వు పోరాడతావని దైవజనుడు చెప్పాడు ఈరోజు. అందుకని నేను ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేయగలిగితే దేవుడే రంగంలో నీకు దిగుతాడు, మీరు కాదు. సే ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా. దేవుడు ఒక చేతిలో కత్తి లేకుండా, ఈట లేకుండా, విల్లు లేకుండా, అంబు లేకుండా, ఒడిసెల లేకుండా, ఆయుధము లేకుండా కేవలం స్తుతి ఆరాధన ద్వారా, చెప్పండి, ఉపవాస ప్రార్థన ద్వారా, చెప్పు, స్తుతి ఆరాధన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా కొన్ని లక్షల మందిని హతము చేశాడు ఆయన. కొడు చప్పట్లు. కొన్ని లక్షల మందిని ఏం చేశాడో తెలుసా? శత్రువు మీదికి లేపాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, మీరేం పోరాడకాకండి. శత్రువు మీదికి లేపుతాడు అంతే. వాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళంతా ఒకటి. వీళ్ళ ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేశాడు? చదువునా అన్నమాట. తమలో ఒకరిని ఒకరు, రెఫరెన్స్ చెప్పు. 20వ అధ్యాయం 23వ వచనం, అంతేనా? 20వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ తమలో వారే ఒకరినొకరు, వారికి వారే ఒకరినొకరు చంపుకున్నారు తప్ప వీళ్ళు యుద్ధము చేయకుండా దేవుడు చేశాడు. నేను చెప్తున్నాను, ఐఎమ్ ప్రొక్లెయిమింగ్, నేను ఇప్పుడు ప్రకటిస్తున్నాను మీకు, మన కుటుంబాలలో కానీ, మన పిల్లలకు కానీ, మీకు కానీ, సంఘంలో ఎంతమంది ఈరోజు కాళ్ళు పెట్టినరో వాళ్ళందరి విషయంలో దేవుడు అంటున్నాడు, వారి శత్రువులు వారి మీదనే పడతారు తప్ప మీ మీద పడకుండా చేస్తాడు. మిత్రులుగా ఉండి మీకు శత్రువులు అయ్యారా? ఆ మిత్రులు శత్రువులయ్యి వాళ్ళే పాడైపోయేటట్టు చేస్తాడు, కానీ నీ దాకా ఆయన రానివ్వడు. నమ్మితే చప్పట్లు కొడుతూ భాషలు మాట్లాడుతూ నమ్మితే చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించు, ప్రభువుని స్తుతించు, భాషలు మాట్లాడుతూ. ఇది నీ పట్ల, నా పట్ల జరుగుతున్న కార్యం. ఈరోజు ఈ మాసంలో దేవుడు చేయబోతున్న అద్భుతం అది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప అద్భుతం చేశాడు యెహోషాపాతు జీవితంలో. స్తోత్రం చెప్పండి. అద్భుతమా కాదా అది? అద్భుతమా కాదా అది? అంత అద్భుతం చేస్తే అతను చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, యెహోషాపాతు 35 చదువునానా. ఇది అయిన తరువాత యూదారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. చేయొచ్చా అండి? చేయొచ్చా? తప్పు కదా. దేవుడు ఆశీర్వదించాడు కదా, దేవుడు మేలు చేశాడు కదా యెహోషాపాతుకి. యెహోషాపాతు దుర్మార్గముగా ప్రవర్తించిన రాజుతో స్నేహం చేశాడంట. ఒక భక్తిపరుడు భక్తిహీనునితో, చెప్పాలి, ఏం చేస్తున్నాడు? ఒక భక్తిపరుడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు? భక్తిహీనునితో స్నేహం చేశాడంట. చేసినందువలన ఏమైనా తెలుసా? ఒక దైవజనుడు వెళ్ళి, అయ్యా పనికి మాలినంతో స్నేహం చేస్తున్నావు నువ్వు, దేవుడు నిన్ను యుద్ధంలో ఎలా గెలిపించాడు, నీ పక్షాన ఎలా కార్యం చేశాడు, నువ్వు ఉపవాస ప్రార్థన చేశావు, స్తుతి ఆరాధన చేశావు, దేవుడు నీకు ఎంత గొప్ప మేలు చేశాడు, అలాంటి నీవు భక్తిహీనునితో సహవాసమా నీకు? లోకస్తునితో సహవాసమా నీకు? ప్రార్థనకు వెళ్తూ మానేసినంతో నా సహవాసం నీకు? చర్చికి వెళ్తూ మానేసిన వాడితో నా సహవాసం నీకు? దేవుడిలో ఉండి ఆరిపోయి వాడు ఇష్టానుసారంగా తిరుగుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించే వాడితో నా సహవాసం చేయొచ్చునా అని గద్దిస్తే వినకుండా అతను సహవాసం చేసినందువలన 27వ వచనంలో అంటాడు, గనుక యెహోవా నీ పనులను
ఎందుకు మన పనులు అప్పుడప్పుడు భంగమైపోతుంటాయంటే మన స్నేహాలను బట్టి భంగమైపోతూ ఉంటాయి. మనం చేసే స్నేహాలు, మనం చేసే సంబంధాలు, మనము నడిచే నడక ఆత్మీయులతో నడవాలి, ప్రార్థనాపరులతో నడవాలి, పరిశుద్ధులతో నడవాలి, మంచిగా వాక్యము దొరికే సంఘములోనికి రావాలి, మంచిగా ఆరాధన జరిగే సంఘములోనికి రావాలి, స్వస్థతలు జరుగుతున్న సంఘములోనికి రావాలి, దేవుని వాక్యము వాడిగా వేడిగా వస్తున్న సంఘములోనికి రావాలి, దేవుని ఆధ్యాత్మికమైన కార్యాలు జరుగుతున్నటువంటి పరిశుద్ధ సమాజముగా కూడుతున్న పరిశుద్ధులతో సహవాసం చేస్తే బాగుంటది. కానీ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారితో, భక్తిహీనులతో, అక్కడక్కడ ఇండ్లంబడి తిరుగుతూ దైవజనుడి గురించి తప్పుగా మాట్లాడుతూ, సంఘ బిడ్డల గురించి తప్పుగా మాట్లాడుతూ, సేవ పరిచర్య గురించి తప్పుగా మాట్లాడుతూ, నోటికి ఎంత వస్తుంటే అదుపు హద్దు లేకుండా మాట్లాడే భక్తిహీనులతో సహవాసం చేయడం ద్వారా దేవుడు అంటున్నాడు, నీ పనులను భంగము చేస్తాను. ఏమంటున్నాడు? నీ పనులు వాడు పోతే పోయిండు, వాడు నాశనం అయితే అయిండు. నువ్వు వాడితో స్నేహం చేసినందుకు నీ పనులు కూడా, నీ కొంప కూడా, నీ కుటుంబం కూడా, నీ జీవితము కూడా, నీ పరిస్థితి కూడా. ఎందుకు? నువ్వు మంచివాడివే కానీ ఎవరితో సహవాసం చేస్తున్నావు? నువ్వు ప్రార్థనాపరుడు, ఎవరితో సహవాసం చేస్తున్నావు? నువ్వు మంచిదానివే, ఎలాంటి వ్యక్తితో సహవాసం చేస్తున్నావు? నువ్వు మంచి అమ్మాయివే, ఎలాంటి వ్యక్తులతో సహవాసం చేస్తున్నావు? నువ్వు మంచి అబ్బాయివే, ఎటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తున్నావు? నువ్వు మంచి వ్యక్తివే, ఎటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తున్నావు? నీ సహవాస దోషము నీ మీద కూడా పడి నీ మంచి పరిస్థితులను కూడా మొత్తం బ్రద్దలు చేసేస్తాయి సుమా. అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా మీకు? స్తోత్రం చెప్పండి అర్థమయ్యే వాళ్ళు. నువ్వు మంచిదానివే, నువ్వు మంచివాడివే, నువ్వు మంచి అమ్మాయివే, నువ్వు మంచి అబ్బాయివే, నువ్వు మంచి వ్యక్తివే, కానీ నీ సహవాసం దుర్మార్గులతో, నీ సహవాసం త్రాగుబోతులతో, నీ సహవాసం ముస్లిం ముచ్చట్లు చెప్పేవారితో, నీ సహవాసం పనికి మాల ఆటలాడేవారితో, నీ సహవాసం త్రాగుబోతులతో, వ్యభిచారులతో, దుర్మార్గులతో, వేశ్యలతో, వ్యభిచారులతో, ఇష్టానుసారంగా లోకంగా బ్రతికే వారితో ఒకవేళ నీలాంటి వ్యక్తి సహవాసం చేస్తే వాడు ఎలాగూ పాడైపోయాడు, నువ్వు కూడా పాడైపోతావు. నీ పనులు నాశనం అయిపోతాయి. నీ కుటుంబం అనే ఓడ అది మనకు దూరం అవునుగాక. దేవుని ఉద్దేశం అది? దేవుని చిత్తమా మనం బ్రద్దలైపోవడము, మన పనులు భంగం అయిపోవడం దేవుని చిత్తమా? దాని కింద అంటాడు, నీ ఓడలన్నీ, చదువు దాని కింద, నీ ఓడలు తర్షి, ఎక్కడికైతే వెళ్ళాలని వ్యాపారాలు మొదలు పెట్టావో నీ వ్యాపారపు ఓడలు తర్షీషునకు వెళ్లకుండా బ్రద్దలైపోతాయి. స్తోత్రం. అర్థమవుతుందా వాక్యము? భక్తిహీనులంటే ఎవరో తెలుసా? ప్రార్థనకు వస్తూ వస్తూ ఆగిపోయిన వాళ్ళు. భక్తిహీనులంటే ఎవరో తెలుసా? ప్రార్థన చేస్తూ చేస్తూ ఇంకా ప్రార్థన చేయడమే మానేసిన వాళ్ళు. భక్తిహీనులంటే ఎవరో తెలుసా? బైబిల్ వాక్యము ధ్యానిస్తూ ధ్యానిస్తూ అసలు వాక్యం అంటేనే ఇష్టం లేని వాళ్ళు. భక్తిహీనులంటే ఎవరో తెలుసా? ఇక దేవుని మందిరమే వద్దు అనుకునే వాళ్ళు. ఎవరిల్లంతా? భక్తిహీనులు. అటువంటి వారితో నువ్వు సహవాసం చేసినావు అనుకో, 26వ కీర్తన 4, యాకోబు రాసిన పత్రిక 4:4, యోబు గ్రంథం 22:21, 26:4 శామ్స్లో, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేశ్యదారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు, కోటు చప్పట్లో, వేశ్యదారులతో నేను పొందు చేయను, దుష్టులతో నేను సాంగత్యము చేయను, దుష్టుల సంఘము నాకు. ఎలాంటి వ్యక్తులతో ఉంటున్నావు నువ్వు? వేశ్యదారులు, పైకి భక్తి గల వారిగా నటించి మోసం చేస్తూ ఉంటారు. నేను కూడా మోసపోయాను అమాయకంగా లాగన. పైకి వేశ్యదారులాగా, పైకి భక్తిపరులాగా ఉండి వేశ్యదారణ. జాగ్రత్త, మీరు నమ్మి మోసపోగాకండి. టెల్ మీ వన్ థింగ్,
నేను చెప్తాను వినండి, మీరేం మాట్లాడతారు కానీ. నువ్వు ఎవరినైతే బాగా నమ్ముతావో, నీ బలము బలహీనతలు ఎవరి దగ్గర అయితే చెప్పుకుంటావో, నీ ఇంట్లోకి కానీ నీ విషయాలకు కానీ ఎవరికైతే ఎక్కువగా చనువిస్తావో వాళ్ళే నమ్మక ద్రోహం చేస్తారు. చేస్తారు అంతేనా? నువ్వు ఎవరినైతే బాగా నమ్ముతావో, నీ బలము బలహీనతలు చెప్పుకుంటావో, వాళ్ళను నువ్వు స్నేహితులని నువ్వు అనుకుంటావు, బట్ వాళ్ళు కాదు. ఏదో ఒక రోజు కొంప ముంచేస్తాడు. బీ కేర్ఫుల్. స్తోత్రం చెప్పండి. అందుకు వేషధారులతో దూరంగా ఉండండి. పైకి గొర్రె చర్మం ధరించుకున్న తోడేళ్ళు తిరుగుతున్నాయి. పైకి గొర్రె చర్మం ధరించుకున్న తోడేళ్ళు తిరుగుతున్నాయి. తోడేళ్లతో జాగ్రత్త. గొర్రెలారా, మనము దేవునికి గొర్రె పిల్లలుగానే ఉండాలి కానీ తోడేళ్లతో మన సహవాసము. దేవుని వాక్యం అంటుంది ఎవరితో సహవాసం చేయాలి. యోబు గ్రంథం 22:21. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు నెమ్మది కలుగును. స్తోత్రం చెప్పండి. ఎవరితో సహవాసం చేయాలి? యేసుతో. చెప్పండి, ఎవరితో చెప్పాలి? ఎవరితో? యేసుతో అనండి, పరిశుద్ధులతో అనండి, ప్రార్థనా పరులతో. ఎవరితో? ఎవరితో? పరిశుద్ధులతో, ప్రార్థనా పరులతో, భక్తి పరులతో మనం సహవాసం చేస్తే మనకు మేలు కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. యాకోబు పత్రిక 4:4 ఒక మాట అంటాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రు అవుతాడు. నువ్వు దేవునితో సహవాసం చేయకుండా, వినండి, ప్రార్థనా పరులతో సహవాసం చేయకుండా, భక్తి పరులతో సహవాసం చేయకుండా, దేవుని బిడ్డలతో సహవాసం చేయకుండా నువ్వు చెప్పండి లోకముతో సహవాసం చేస్తే నీవు దేవునికి శత్రువైతావు. ఎవరికి? మనిషికి శత్రువైతే వాడి బలం ఎంతో ఈడి బలం ఎంతో తేల్చుకుంటాడు. మనిషికి శత్రువైతే వాడికున్న పవర్ ఎంతో ఈడి పవర్ ఎంతో, వాడికున్న స్థాయి ఎంతో ఈడికున్న స్థాయి ఎంతో తేల్చుకుంటారు. మనిషి దేవునికి శత్రువైండు అనుకో, దేవునితో తోగగలమా? మన బలము పనికొస్తుందా? మనకున్న ఇన్ని పనికొస్తాయా? అందుకే అంటాడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు అంటాడు 15వ అధ్యాయంలో, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నీ సహవాసము దేవుని పిల్లలతో అయితే దేవుని సహాయం నీకు అందుద్ది. నీ సహవాసము మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన అహజ్యా లాంటి రాజుతో అయితే నీ పనులు భంగమైపోతాయి, నీ ఓడలు బ్రద్దలైపోతాయి. ఏమంటున్నాడు? నీ పనులు ఏమైపోతాయి? భంగమైపోతాయి. దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు మామూలుగా మనల్ని. 128వ కీర్తనలో ఎలా ఆశీర్వదిస్తున్నాడు, మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఆయన పిల్లలు ఎలా ఉండాలని చూడాలనుకుంటున్నాడు, ఎలా ఉంటే ఆయన చూసి సంతోషించాలనుకుంటున్నాడు. 128 సామ్స్. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనల్ని? నీ చేతుల కష్టార్జితము. నా చేతుల కష్టార్జితము నేను నా కుటుంబము, మీ చేతుల కష్టార్జితం మీరు మీ కుటుంబము. ఆయన ఆశ. ఇప్పుడు చేతుల కష్టార్జితాలను ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్లో బెట్టింగులు పెడతా ఉన్నారు.
చేతుల కష్టార్జితాన్ని ఏం చేస్తున్నారు? ఆన్లైన్ పేకాటలు ఆడుతున్నారు సెల్ ఫోన్లలో. చేతుల కష్టార్జితాన్ని ఏం చేస్తున్నారు? ఆన్లైన్లో 2020 మ్యాచ్లకు, వరల్డ్ కప్ మ్యాచ్లకు, క్రికెట్ మ్యాచ్లకు ఏమన్నాయినా బెట్టింగులు పెడతా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? చేతుల కష్టార్జితాన్ని ఏం చేస్తున్నారు? మట్టకాకు పెడతా ఉన్నారు, ఆన్లైన్ గేమ్స్కు పెడతా ఉన్నారు. జాగ్రత్త యవన బిడ్డలారా, దేవుని కోరిక ఏందో తెలుసా మీ పట్ల? పురుషులారా, మీ పట్ల దేవుని ఇష్టమేందో తెలుసా? మీరు కష్టపడిన కష్టార్జితం మీరు, మీ కుటుంబం, మీ పిల్లలందరూ అనుభవించాలని దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఆయన అది చూడాలనుకుంటున్నాడు. ఆయన మీరు పేకాటలకు ఖర్చు పెట్టి, ఆన్లైన్ గేమ్స్ ఖర్చు పెట్టి, బెట్టింగులకు ఖర్చు పెట్టి, మట్కాలకు ఖర్చు పెట్టి, రకరకాలైన క్రికెట్ వాచ్లకు ఖర్చు పెడితే ఏమైతుందో తెలుసా? నీ పనులు భంగమైపోతాయి, నువ్వు నష్టపోతావు, రూపాయి కూడా రాకుండా ఆత్మహత్య దగ్గరికి వెళ్ళిపోద్ది ఆ పరిస్థితి. ఎవడి కష్టార్జితాన్ని ఆడబెడుతున్నావు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా వాక్యము? దేవుని ఆశ ఏంటంటే నీవు, నీ కుటుంబము నీ కష్టార్జితం అనుభవించాలని. ఎవడో ఆన్లైన్లో వాడెవడో కూడా నీకు తెలియదు. ఫోన్ కిస్కా గొట్టంగాడు తెలుసా నీకు? వాడెవడో తెలుసారా నీకు? వాడెవడో తెలుసా? దాంట్లో బెట్టింగ్లు పెడుతున్నాడు తెలుసా నీకు? యవ్వనస్తులు పాడైపోతా ఉన్నారు. అప్పులు చేసుకొని భక్తిగా ఉన్న వాళ్ళు కూడా త్రాగుబోతులు అయిపోతా ఉన్నారు. అప్పులు చేసుకొని భక్తిగా ఉన్న వాళ్ళు కూడా దేవుడు నాకు సహాయం చేయలేదని పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవడరా నేను ఆన్లైన్లో గేమ్ పెట్టమన్నా దేవుడు పెట్టమన్నాడా? బెట్టింగులు దేవుడు పెట్టమన్నాడా? పేకాట దేవుడు ఆడమన్నాడా? నువ్వు పోగొట్టుకొని, నువ్వు నష్టపరుచుకొని, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నేను దశం భాగాలు ఇచ్చాను, నేను ఎంత చక్కగా దేవుని మందిరానికి వెళ్తాను, రాజన్నకి నేను ఎంత బాగా సహకరిస్తాను అంటే రాజన్న చెప్పిండా పేకాట ఆడమని? రాజన్న చెప్పిండా ఆన్లైన్ బెట్టింగులు పెట్టమని? రాజన్న చెప్పిండా దాంట్లో నీ భార్యకు తెలియకుండా, నీ పిల్లలకు తెలియకుండా వాళ్లకు పెట్టాల్సిన ఆ భోజనం కూడా వాడికి ఎవడో దిక్కులేని అడిగి పెట్టరా అని చెప్పిండా? పానికి మాలనాడా, బుద్ధి లేని గాడిద, తల్లిదండ్రుల మాట కానీ భార్య మాటని వినని డాష్ 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 వడరా నువ్వు. ఆత్మహత్యలు చేసుకొని చస్తా ఉన్నారు. బాధతో, కడుపులో బాధతో చెప్తా ఉన్నాను. ఏమనుకుంటున్నారు మీరు? లక్షలు అప్పులు చేసుకొని యాన్నోబడి చస్తే నీ తల్లి పరిస్థితి ఏంది? నీ తల్లి అంటే తర్వాత సంగతి నాయన. నేను నమ్ముకొని వచ్చిన నీ భార్య బిడ్డల పరిస్థితి ఏంది అసలు ముందు? అవునా కాదా? భార్య బిడ్డల పరిస్థితి ఏంది? భర్త లేని లోటు ఎవడన్నా తీర్చగలడా? తల్లి లేకపోతే మీలాంటి వాళ్ళను అమ్మ అని పిలుచుకోవచ్చు, తండ్రి లేకపోతే తండ్రి గారు అని ఇంకొకళ్ళని పిలుచుకోవచ్చు, భర్త లేకపోతే భర్త అని పిలవగలం ఎవరినన్నా? ఆ స్థానాన్ని ఎవరికన్నా ఇవ్వగలమా? ఈ బుద్ధి లేని వాళ్ళకి తెలియక, ఈ మూర్ఖులకు తెలియక చాలా బాధ అనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. కారణం చెడ్డ సహవాసాలు. అలాంటి ఆడేవాడితో తిరిగితే ఆ బుద్ధులే వస్తాయి. అలాంటి బెట్టింగులు పెట్టేవాడితో తిరిగితే అలాంటి బుద్ధులే వస్తాయి. అలాంటి గేములు చేసేవాడితో తిరిగితే, అలాంటి పనికి మాల చేష్టాలు చేసేవాడితో తిరిగితే అయ్యే ఆలోచనలు. రే పెట్రా పెట్రా పెట్రా, 200 పెట్టరా, 500 పెట్టరా అని చెప్పేసి ఆన్లైన్లో 200తో 100తో బెట్టింగులు స్టార్ట్ అయ్యి భార్య ఒంటి మీద ఉన్నటువంటి తాళి కూడా తాకట్టు పెట్టి, పిల్లకు సమర్థ అయితే తీసుకొచ్చినటువంటి ఉంగరాలను కూడా తీసుకొని పోయి తాకట్టు పెట్టి, కార్యక్రమానికి తీసుకొచ్చిన ఇత్తడి బిందెలు కూడా తాకట్టు పెట్టి, కడుపు రగిలిపోతుందండి. మొన్న ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఏడుపు ఒక్కటే తక్కువ నాకు ఆ ఇంట్లో కూర్చొని. ఏం చేయాలన్నా, ఏం చేసి బతకాలి? ఏమన్నంటే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా అంటున్నాడు అన్న. ఏం కర్మ అన్న ఆయనకు? ఎట్ట బతికినోళ్ళం అన్న మొన్నటిదాకా మేము. నేను చచ్చిపోతాను బెదిరిస్తున్నాడన్న. ఆయన చచ్చిపోతే నా పరిస్థితి, నా 2 ఆడపిల్లల పరిస్థితి ఏందన్న ఏడుస్తున్నాను.
ఇది వరకు లేదు కదక్క, ఇది వరకు అట్లాంటి వాడు కాదే. ఈ మధ్య ఒకడు తగులుకున్నాడు అన్న, పనికి మాలనోడు ఒకడు తగులుకున్నాడు ఈ మధ్య. బావ రారా అని చెప్పేసి ఊరికే ఇంటికి వచ్చినోని కూడా తీసుకొని పోతున్నాడు అన్న. ఇంట్లో ఉన్నోని పిల్లలతో ఆడుకుంటూ అన్నం తినేటోని కూడా తీసుకుపోతున్నాడు అన్న. అప్పులు చేసేటంటే ఇప్పుడు అవి తీర్చడానికి శ్రీరామ్ చిట్స్లో కట్టలేదు, బజాజ్ ఫైనాన్స్ ఇది కట్టలేదు, వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, ఒకటేమైనా తిడుతూ ఉన్నారు. ఇంట్లో పిల్లలకు తీసుకొచ్చిన ఉంగరాలు, చిన్న చిన్న ఉంగరాలు, అదేవిధంగా ఇత్తడి బిందెలు, అవన్నీ కూడా నా ఒంటి మీద మొత్తం తీసుకెళ్ళిపోయింది అన్న. మనశ్శాంతి లేక నీ బాధ నా బాధ నీకేం తెలుసు అని తాగుడు స్టార్ట్ చేశాడన్న. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే కొడుతున్నాడు. ఏం మాట్లాడాలన్నా? అందుకే నేను 4 ఇళ్లలో పాషి పనికి పోయి ఆడ 1500 తెచ్చుకొని పిల్లలను పోషించుకుంటున్నా. ఎట్లా బ్రతికినోళ్ళు నాయన. కడుపులో బాధ ఉంది దైవజనుడిగా, మీ కొరకు ప్రార్థించేవానిగా, మీ కొరకు కన్నీళ్లు గార్చేవారిగా, మీ కొరకు కడుపు కట్టుకొని ఉపవాసాలుండి చేతులెత్తి రాత్రులలో విజ్ఞాపన చేసేవారిగా కడుపులో రగులుతుంది. చెడు స్నేహాల వల్ల పనులు భంగమైపోతున్నాయి, చెడు స్నేహాల వల్ల ఓడలు బ్రద్దలైపోతున్నాయి, కుటుంబం అనే ఓడ బ్రద్దలైపోతుంది. కుటుంబాలు నాశనం అయిపోవడానికి గల కారణం మీరు కాదు, మీరు చెడు వ్యక్తులతో సహవాసం చేసినందువల్ల మీ ఓడలు, మీ కుటుంబాలు, మీ పనులు. బంగారం లాంటి మనిషి ఆ మనిషి, వాడెవడో వచ్చి స్నేహానికి తీసుకెళ్ళాడు, వాడు నాశనం అయ్యాడు, కుటుంబాన్ని నాశనం చేశాడు. యెహోషాపాతు నిన్ను ఎట్లా ఆశీర్వదించాను నేను, యెహోషాపాతు నిన్నే స్థాయికి తీసుకొచ్చాను నేను. చేతిలో కత్తి లేకుండా, ఒక ఖడ్గం లేకుండా, ఈటె లేకుండా, విల్లు లేకుండా, అంబు లేకుండా, వడిసెల లేకుండా, ఆయుధం లేకుండా నీకు విజయాన్ని ఇవ్వలేదా నేను? నువ్వు అహజ్యాతోటి ఒక మిక్కిలి దుర్మార్గుడైనటువంటి వ్యక్తితో స్నేహం చేస్తావా? నీ పనులను చెప్పాలి, నీ పనులను భంగం చేస్తా. ఖబర్దార్. నీ పనులు భంగమైపోవడానికి యేసు ప్రభు కాదు కారణము, పాస్టర్ గారు కాదు కారణము, సంఘము కాదు కారణము, నీ స్నేహము. ఓడలు బ్రద్దలైపోతున్నాయి. దేవుని వాక్యం అంటుంది, దేవునితో శత్రువులని మీరు ఎరుగరా? ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి. చూడండి ఏం చేస్తున్నాడు. 19వ అధ్యాయం 2వ వచనం, మాన్నే కొరింథీ 2 క్రోనికల్స్ దగ్గర దినవృత్తాంతముల 2వ గ్రంథంలో. నేను ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, ఇంకా ఉన్నాయి ఓడల గురించి, వచ్చే వారం మనం కొనసాగించుకుందాం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేద్దాం. అద్భుతమైన విషయాలు మీకు ముందుకు తీసుకొని వస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 19:2లో, నీవు భక్తిహీనులకు సహాయము చేశావు. ఎవరికి చేశావు? ఎవరికి చేశాడు? ఎవరు చేస్తున్నారు? హలో, ఎవరికి సహాయం చేస్తున్నాడంట? భక్తిహీనులకు సహాయం చేస్తా ఉన్నాడంట. ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ. భక్తిహీనులకు ఎవరు ఏడ్చేది? బయటికి తీసుకెళ్ళమ్మా, బయటికి తీసుకెళ్ళక 5 నిమిషాలు తీసుకెళ్ళు, డిస్టర్బెన్స్ అది. పిల్లలు కదా, నిద్రపోయి లేసి ఏడుస్తలే, బయటికి తీసుకెళ్ళి. భక్తిహీనులతో సహవాసం చేస్తున్నాడు. భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు. ఇదెంత దుర్మార్గమయ్యా! స్తోత్రం చెప్పండి, చేతులు ఎత్తండి, గట్టిగా చెప్పండి. ఎవరికంట? భక్తిహీనులకు సహాయం చేస్తున్నాడంట. యెహోవా శత్రువులకు. చూడు, ఎవడికి స్నేహితుడయ్యాడు రా? ఏం రా ఒళ్ళు, ఏం ఎట్టుందిరా నీకు? తిమ్మిరిగుంది ఏమ్మా? ఎవరితో మీ స్నేహాలు? ఎవరితో మీ ముచ్చట్లు? ఎవరిని ఇంటికి రానిస్తా ఉన్నారు? ఎలాంటి వ్యక్తులను ఇంటికి రానిస్తా ఉన్నారు? ఇక్కడి నుంచి వెళ్ళిన వారి కుటుంబంలో ఒక కుటుంబం, ఈ మధ్య నేను పాస్టర్ గారు వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, నా ఫలాని వ్యక్తులు మా ఇంటికి వచ్చారు.
బండి వేసుకొని. అసలు వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళేనా ఇలా మాట్లాడేది అని అనిపించింది మాకు. ఒకసారి చెప్పినామన్నా వాళ్ళు మాట్లాడినంతసేపు విన్నాం. మాకు అర్థమైంది వాళ్ళ మాటలలోనే. ఒక మాట చెప్పాము, మేము ఉన్నంత వరకు రాజన్న దగ్గరికి వెళ్తాం, మేము ఇంకొక చోటికి రామమ్మా, మీరు మమ్మల్ని రమ్మని ఇంకొకసారి మా ఇంటికి రావద్దు ఇంకొక చోటికి. రాజన్న ఎలాంటి వాడో, పాస్టమ్ ఎలాంటిదో, అక్కడ సంఘం ఎలాంటిదో మాకు తెలుసు. ఈ 10 సంవత్సరాల నుంచి అక్కడికి వెళ్ళినాక మా కుటుంబాలు ఎలా ఉన్నాయో మాకు తెలుసు. మేము అది విడిచిపెట్టుకొని రాము. దయచేసి ఈ మాటలు చెప్పడానికి ఇంకొకసారి మా ఇంటికి వస్తే మాత్రం మీకు పద్ధతి కాదు అని చెప్పి గట్టిగా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చామన్నా. మరలా వేరే ఒక అతన్ని తీసుకొని వచ్చారు. అతను ఎవరో డోన్లో పనిచేస్తుంటాడంట. అతనికి చర్చి లేదంట, ఏం లేదంట, ఊరికే ఇండ్లమ్మడి తిరుగుతూ ఉంటుంటాడంట ఊర్లమ్మటి. అతన్ని తీసుకొచ్చారు. అతనితో కూడా చెప్పించాలని చూశారు. ఇంకొక చోటికి పోదాంరా, ఆడ అయిపోయింది, ఆడ పని అయిపోయింది, ఆడ ఇంకా అయిపోయింది అని చెప్పేసి ఇంకొక చోటికి పోదాంరా అని. వాళ్ళ పని అయిపోయి, అర్థమవుతుందా, వాళ్ళ పని అయిపోయి వాళ్ళు సాతాను చేతికి చిక్కిపోయి వాళ్ళు యెహోవా శత్రువులతో స్నేహం చేసి అతన్ని తీసుకొచ్చి అతను వచ్చి వాళ్ళ భర్త మాట్లాడుతూ ఉన్నాడంట. వాళ్ళ భర్త, అబ్బాయి నువ్వెవరో నాకు తెలియదు, మాకు రాజన్న ఒక్కడే తెలుసు, మేము మా భార్య బిడ్డలను అక్కడికే పంపిస్తాను, నువ్వు ఊరికే బతిమలాడగాకు, అక్కడికి రండి ఇక్కడికి రండి అని. వాళ్ళ అన్యజనులు వాళ్ళు ఎంతో ఎంతో ప్రసవ వేదన పడి కన్నాను వాళ్ళను. రాత్రింబోళ్ళు ప్రార్థనలు చేసి 9 మాసాలు కని పెంచాను వాళ్ళని. విగ్రహారాధన విడిచిపెట్టుకొని, వాళ్ళ అన్య దేవతలను విడిచిపెట్టుకొని ప్రభు సన్నిధికి వస్తున్నారు వాళ్ళు. వాళ్ళని కన్నాను. అయితే వాళ్ళు ఒకటే మాట అన్నారు, మాకు తెలిసింది రాజన్న ఒక్కడే, మాకు తెలిసింది ఆ మందిరం ఒకటే, మీరెన్నైనా చెప్పండి అని అంటే, అప్పుడే ఆయనకు ప్రార్థన చేయించాలని చెప్పేసి ఆ వచ్చినోడితోటి, ఆడెవడో వచ్చిండంట, వాడితోటి ప్రార్థన చేయిస్తే పాపం 3 నెలల దాకా జ్వరము, టైఫాయిడ్, మలేరియా 3 నెలలు వచ్చిందంట అతనికి. ఇతను చేయబెట్టినందుకు అతని మీద ఫోన్ చేసి తెగ తిట్టిండ్రంట. అక్క మీరు ఇట్లా తెచ్చారు, ఆయన ప్రార్థన చేసిన వాళ్ళ నుంచి, మా ఆయన మీద చేయబెట్టి ప్రార్థన చేసిన నుంచి హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బులన్నీ అయిపోతున్నాయి, మలేరియా టైఫాయిడ్ జ్వరమే కానీ తగ్గట్లేదు, ఇప్పటికి చాలా పెట్టినాము, అటోళ్ళను మా ఇంటికి తీసుకురాక మా ఆయన బూతులు తిడుతున్నాడు, భయంకరంగా బూతులు తిడుతున్నాడు. భక్తిహీనులు ఎవరు? ఎవరు? జాగ్రత్త, ఇండ్లమ్మడి తిరుగుతుంటుంటారు. ఇదొక పనికి మాలిన బ్యాచ్. వాళ్ళ పని అయిపోయి ఇక్కడ పని అయిపోయిందని చెప్తుంటారు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. వాళ్ళ పని అయిపోయింది. యెహోవా శత్రువులకు స్నేహితులు వాళ్ళు. అంటే యెహోవాకు కూడా శత్రువులనే కదా అర్థము, అంతేనా అర్థము? దేవునికి శత్రువులతోటి సహవాసం చేస్తే మనం ఏమైపోతాము? మనం కూడా శత్రువులమవుతాం. ముఖం మీదనే వాళ్ళు కొట్టినట్టు ఫోన్లో తిట్టి చెప్పేశారంట, ఈసారి మర్యాదగా రావద్దక్క, మీ నాన్నని తీసుకురావద్దు, నువ్వు రావద్దు, ఇంకా ఎవరిని తేవద్దు మా ఇంటికి అని చెప్పేసి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ స్నేహము అటువంటి ఆరిపోయిన దీపాలతో అయితే, నీ స్నేహము అటువంటి భక్తిహీనులతో అయితే, నీ స్నేహము ఇండిన్లు తిరిగి దైవజనుడి గురించి చెడ్డ మాటలు మాట్లాడే వారితో అయితే, నీ పనులు భంగమైపోతాయి, నీ ఓడలు బ్రద్దలైపోతాయి. ఇప్పటికే ఏడుస్తుండ్రు మిగతా వాళ్ళు, నన్ను పోగొట్టుకున్నందుకు, మనల్ని పోగొట్టుకున్నందుకు, ఈ పరిచర్యను పోగొట్టుకున్నందుకు ఏడుస్తుండ్రు. వాళ్ళకి చెప్పి అల్లాడుతుండ్రు, రాయబారాలు పంపిస్తుండ్రు, వందనాలు చెప్పినా దండాలు పెట్టినా వద్దమ్మా ఇంకా చాలు. నిన్న వారంలో కూడా ఒక ఆఫీసర్ తోటి, ఒక ఎంప్లాయీ తోటి రాయబారం పంపిస్తే ఇంకా చాలమ్మా, ఇంకా రావద్దని చెప్పి అక్కడోళ్ళు అక్కడ ఉన్నాడమ్మా చాలు. స్తోత్రం చెప్పండి,
హల్లెలూయా, హల్లెలూయా. ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం, పొల్లలు పెట్టే మందిరం కాదు. సమస్త జనులకు ఏ మందిరం ఇది? ప్రార్థన చేసుకోవాలి, భక్తి చేయాలనుకుంటే రండి. నా పర్మిషన్ ఎందుకు? ప్రార్థన చేసుకునేటోళ్ళకు, పరిశుద్ధంగా జీవించాలనుకునే వాళ్ళకి నా పర్మిషన్ అవసరమా? రాయబారాలు పంపుతున్నారంటే ఇంకా మారు మనసు పొందలేదని అర్థం. మారు మనసు పొందేటోడికి రాయబారం ఎందుకు? చక్కగా వస్తాడు, ప్రార్థనలో కూర్చుంటాడు, దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాడు, దైవజనుడితో ప్రార్థన చేయించుకొని వాడి పని చూసుకొని వెళ్ళిపోతుంటాడు. ఎవడు కాదంటాడు మందిరానికి వస్తే? ఇది అందరి ప్రార్థనా మందిరం. ఇది నాది కాదు, నా అబ్బ సొత్తు కాదు. ఇది సకల జనులకు ప్రార్థనా మందిరం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ సహవాసం ఎవరితో దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు? నీ చేతుల కష్టార్జితము. చదువునన్నమాట, అది చదివి ముగించేసుకుందాం. 128వ కీర్తనలో నుండి, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించేదవు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడంటే మనల్ని, నీ చేతుల కష్టార్జితం నీవు నీ కుటుంబం అనుభవించాలి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి. నువ్వు భోజనానికి కూర్చున్నప్పుడు నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త అందరూ కూర్చొని భోంచేయడం దేవుడు మీ పట్ల చూడాలనుకుంటున్నాడు. ఆయన ప్లేట్లు అన్నం పెట్టుకొని ఒక్కొక్క మూలకెళ్ళి తినడం కాదు. ప్లేట్లు అన్నం పెట్టుకొని ఒక్కొక్క మూలకెళ్ళి తినడం కాదు దేవుడు చూడాలనుకునేది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటే చూసి ఆయన సంతోషపడి నీ ఓడలు బ్రద్దలు కాకుండా నీ ఓడను కోరిన రేవుకు నడిపిస్తాడు ఆయన. వారు కోరిన రేవుకు వారిని. దేవుడి మాటలు దీవించునుగాక. బల్లారాధనలో పాలు పొందాలనుకున్న వాళ్ళు లేచి నిలబడండి. వచ్చే వారం వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం.